భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 27/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష అమావాస్య మంగళవారం అమావాస్య ఉదయం 6:55 వరకు ఉంది వేళ కృత్తికా నక్షత్రం ఉదయం 6 గంటల వరకు మళ్ళీ తర్వాత రోహిణి నక్షత్రం ఉంది రేపు ఉదయం తెల్లవారు 4:36 వరకు ఉంది వర్జం రాత్రి 9:04 10:34 వరకు 8:03 నుండి 8:55 వరకు ఉదయం దుర్ముహూర్తాలు ఉన్నాయి రాత్రి దుర్ముహూర్తాలు 10:50 నుండి 11:34 వరకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:24 అమృత గడిలో రాత్రి 1:35 నుండి 3:05 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదా అమావాస్య కావడం వల్ల స్వకర్మయోగం రాత్రి 12:38 నాగవం ఉదయం 8:55 కిస్తుంకరణం రాత్రి 7:45 ఈరోజు దినారంభ చక్రం అమావాస్య మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి రోజు అనుకూలం కొత్త పనులేవి చేపట్టకూడదు దినారంభ చక్రంలో మేషరాశి ముందుగా జాయింట్దారులతో ఇబ్బంది వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు వివాదాలకు దూరంగా ఉంటే ఈరోజు అన్ని విధాలుగా అనుకూలం వృషభ రాశి వారి ఉద్యోగ సౌఖ్యం వృత్తి యందు లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి విద్యాభంగం విద్యందు ఇబ్బందులు బద్ధకము వృత్తి యందు కూడా ఇబ్బందులు రుణములు చేయవలసి వచ్చుట కర్కాటక రాశి ఉద్యోగంలో వ్యతిరేకతలు అనారోగ్య సమస్యలు అధిక కోపం సింహరాశి సుఖజీవనం శుభకార్య లాభాలు జాయింట్దారులతోటి ఇబ్బందులు వృత్తి యందు లాభాలు కన్యారాశి కుటుంబ సౌఖ్యం ధార్మిక చింతన మనశ్శాంతి తులారాశి వారికి హృదయానందం వ్యాపారమునందు లాభాలు ఉన్నత ధనలాభం వృశ్చిక రాశి రుణములు తీర్చుట మనస్సంతోషం బంధుమిత్ర కలయిక కొంచెం స్థానచలనము చికాకులు ఉండే అవకాశం సాయంకాలానికి ధనుర్రాశి వారికి భోజన సౌఖ్యం ఆరోగ్య లాభం విద్యార్థి అధిక శ్రమానంతర విద్యాభివృద్ధి ఉండే అవకాశాలు మకర రాశి ధార్మికంగా కొన్ని పనులు చేపట్టుట వినోదాల్లో పాల్గొనే విద్యా అవకాశాలు రావడం విద్యార్థి శ్రమ అధికంగా ఉన్నట్లయితే లాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది కుంభరాశి అనారోగ్యం రుణబాధలు సంఘర్షణలు అవమానకరమైన సంఘటనలు మీనరాశి కార్య విఘ్నాలు శారీరక బాధ సాహసయాత్రలు కుటుంబంతో ఆనందం ఈరోజు సాయంకాలానికి విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సమీహనః ఓం సమీహనాయ నమః సృష్ట్యాది కార్యముల యందు చక్కగా ప్రవర్తన గలవాడని భావం అనగా తాను సృష్టించిన సకల భూతాలకు సుఖశాంతులతో నుండునట్లుగా తన ఇచ్ఛాశక్తితో ప్రవర్తించే చేయువాడు కనుక సమీహనః అనబడ్డాడు పరమాత్మ అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి